ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి రేసులో ఉన్నానని చెప్పారు. అయితే మంత్రి పదవి అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్పారు దానం నాగేందర్. జూబ్లీహిల్స్ లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ఇప్పుడు ఉన్న సీనియారిటీ ప్రకారం జూబ్లీహిల్స్ గెలవాలంటే మంత్రి పదవి అవసరం లేదన్నారు దానం నాగేందర్. ప్రతి ఎమ్మెల్యే ప్రజావాణిలో పాల్గొనేలా పీసీసీ చీఫ్ ను కోరతానని తెలిపారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, ఈ రోజు గాంధీ భవన్ లో ప్రజా ప్రతినిధుల కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు మీడియాతో మాట్లాడినప్పుడు. అయితే ఇటు జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నిక కూడా మరి త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి అక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన అనారోగ్యం కారణంతో చనిపోవడంతో మరి అక్కడ ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. మరి ఈ నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ టికెట్ పై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి అధిష్టానం కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ టికెట్ పై కూడా గెలుపు కోసం పై కూడా ఫోకస్ చేసిన నేపథ్యంలో మరి అక్కడ తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు కోసం కృషి చేస్తారని కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తాను మంత్రి పదవి రేసులో ఉన్నానని కూడా చెప్పకనే చెప్పారు. అయితే మంత్రి పదవి అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని ఆయన చెప్పారు. ఇటు జూబ్లీహిల్స్ లో గెలుపు కాంగ్రెస్ పార్టీదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం తను పూర్తి చేస్తారని మరి కాంగ్రెస్ హైకమాండ్ కూడా మరి అక్కడ ఎవరి అభ్యర్థి పెట్టినా ఆ అభ్యర్థి గెలుపు కోసం తను అహర్నిశలు కృషి చేస్తారని కూడా చెప్పారు. ఇక సీనియారిటీ ప్రకారం జూబ్లీహిల్స్ గెలవాలంటే మంత్రి పదవి అవసరం లేదంటూ కూడా మా దానం నాగేందర్ కూడా స్పష్టం. ఇక ప్రతి ఎమ్మెల్యే ప్రజావాణిలో పాల్గొనేలా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తను కోరుతానని కూడా చెప్పారు. ఇక మంత్రి పదవి అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మరి తను కూడా మంత్రి వర్గాలకు సంబంధించి రేసులో కూడా తను ఉన్నానని కూడా మరి ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. మరి గతంలో కూడా ఇటు కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఆయన స్పందించడం జరిగింది. కాబట్టి ఈ విషయంపై కూడా హైకమాండ్ ఫోకస్ చేస్తుందని మరి ఈ విషయంలో మాత్రం హైకమాండ్ ఉంటుంది కాబట్టి మరి జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మరి వారి గెలుపు కోసం తను కృషి చేస్తారు, గెలిపించేది కూడా ప్రయత్నం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. మరి జూబ్లీహిల్స్ టికెట్ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరుతుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి జూబ్లీహిల్స్ గెలవాలంటే తనకు మంత్రి పదవి అవసరం లేదని మరి తను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తను కృషి చేస్తారని కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేయడం జరిగింది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ. సతీష్, అయితే మంత్రి పదవి గురించి కూడా ఆయన మాట్లాడారు. మరి మంత్రి పదవి రేసులో ఆయన ఉన్నారా? ఎస్, మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా ఆశాభావ లిస్టు చాలా పెద్ద ఉంది. మరి అందులో దానం నాగేందర్ కూడా చేరారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పకనే చెప్తున్నాను. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు అంటే ఇటు మంత్రి పదవి ఇవ్వకుండా కూడా మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తను కృషి చేస్తానని కూడా చెప్పాడు. అంటే ఒకవైపు కృషి చేస్తానని చెప్పుకుంటేనే మరోవైపు మరి తను మంత్రివర్గంలో రేసులో తను ఉన్నానని కూడా చెప్పకనే చెప్తున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మరి ఈ విషయంలో మాత్రం మరి హైకమాండ్ ఏం డిసైడ్ చేస్తే, ఎందుకంటే మంత్రి పదవి అనేది కూడా హైకమాండ్ చేతిలో ఉంటుంది కాబట్టి మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఇటు ఆయనకు మంచి పేరు ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ లో కూడా
ఇటు అంతకుముందు ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా మరి సీనియర్ నేతగా ఉన్నారు. మరి గతంలో మంత్రిగా చేసే అనుభవం ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈయన మంత్రివర్గంలో ఆశించడంలో తప్పు లేదంటూ కూడా మరి కొంతమంది కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి తన మంత్రివర్గంలో విస్తరణ ఉన్నారని, అయినప్పటికీ కూడా మరి ఒకవేళ తనకు మంత్రి పదవి రాకపోయినప్పటికీ మరి జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం తను కృషి చేస్తానని కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు సీఎం ఛాలెంజ్ ను కేటీఆర్ వెల్కమ్ చేస్తే చేయాలి కానీ వక్రీకరించడం మంచిది కాదు అంటూ కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కేటీఆర్ పై కూడా విమర్శించడం జరిగింది. అంటే మనం చూస్తాం ఇటు పడకచెర్ల సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కానీ ఇటు కృష్ణా గోదావరి ఇష్యూ పై కూడా మరి ఇటు రెండు రాష్ట్రాలు ఇటు ఏపీ తెలంగాణ మధ్య కొంతవరకు వార్ నడుస్తుంది మరి వాటాల పంపకం విషయంలో. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కేటీఆర్ మరి ఏపీ నేతలతో కొంతవరకు టచ్ అయినట్టుగా నేను కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాల పట్ల మరి వాడికి ఛాలెంజ్ స్వీకరించాలి తప్ప మరి వక్రీకరించడం మంచిది కాదంటూ కూడా ఎమ్మెల్యే దానం చెప్పడం జరిగింది. మరి కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఇక మరోవైపు ఇటు బీజేపీ విషయంపై కూడా, ఎందుకంటే మొన్ననే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. మరి ఆయన ఎన్నికైన తర్వాత మరి బీజేపీ అంతర్గత సమస్యలు కూడా ఎక్కువగా అయిపోయినాయి కాబట్టి మరి ఈ పరిష్కార విషయంలో మాత్రం బీజేపీ అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటే మంచిదంటూ కూడా ఆయన బీజేపీ నేతలు కూడా సూచించారు. ఇక చాలా మంది బీసీ నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేసినా మరి ఓసీకి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక బీజేపీ నేతలు ఇంకా ఊహలోనే బతుకుతున్నారని, మరి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కి ఏం చేశారో చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. అంటే 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉండి మరి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి మరి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గానికి ఏం చేశారో ఆ విషయాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పారు. ఇక మరోవైపు ఇటు పేరుకే పసుపు బోర్డు ఏర్పాటు చేశారని కనీసం ఆఫీసు కూడా లేదంటూ కూడా ఆయన బీజేపీ నేతల పట్ల కూడా విమర్శించారు. ఇక తన మంత్రి పదవి విషయంలో మాత్రం ఆయన హైకమాండ్ డిసైడ్ చేస్తుందని, మరి ఇప్పుడు సినారియో ప్రకారం జూబ్లీహిల్స్ లో మంత్రి పదవి లేకుండా కూడా తనకి గెలుస్తారని, మరి ఎందుకంటే ఇప్పుడు గాలి మాత్రం కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాబోయే ఎన్నికలు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అనిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.